హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా చేశారు నందిని గారు. ఈరోజు మనం మన ఛానల్లో పన్నీర్ గ్రేవీ కర్రీ డాబా స్టైల్లో ఎలా చేయాలో చూద్దాము. ఈ కర్రీ నాన్స్లోకి, చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి దేనిలోకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే చాలా ఈజీ ప్రాసెస్లో ఎక్కువ పని లేకుండా చాలా త్వరగా అయిపోతుంది. మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా మార్నింగ్ టైమ్స్లో కూడా చేసుకునేంత ఈజీగా అయిపోతుంది. ఒకసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చేస్తే రెసిపీ అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది. సో దీనికోసం మనం 1 కప్ కర్డ్ తీసుకోవాలి. ఆ కర్డ్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, ఈ మూడింటిని వేసి పెరుగులో బాగా కలుపుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మొత్తం పెరుగులో అంతా కలిసేలాగా కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాలి. దెన్ తర్వాత మనం కర్రీకి ప్రాసెస్ ఏం చేయాలి అనేది చూద్దాము. పన్నీర్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పన్నీర్ని నేను క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. చిన్న మీరు ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు, అలాగే పెద్దగా కావాలంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. మన ఇష్టం, మనం ఎట్లా కట్ చేసుకున్నా కూడా ఒకటే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇది మనం ఎలా అయినా చేసుకోవచ్చు. దెన్ మనం తర్వాత పన్నీర్ని షాలో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ డీప్ ఫ్రై అలా కాదు, జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి దాన్ని ప్యాన్లో ఇలా మొత్తం అన్ని సైడ్స్ కొంచెం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు పన్నీర్ని, చాలా జాగ్రత్తగా పన్నీర్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేస్తే పన్నీర్ గట్టిగా అయిపోతుంది, రబ్బర్ లాగా సాగుతుంది. సో అది మనం గుర్తుపెట్టుకొని పన్నీర్ని మంచిగా అటు ఇటు అన్ని వైపులా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అన్ని వైపులకి తిప్పుకుంటూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. ఇది మనం అలా ఒక్క 5 మినిట్స్ అలా పెట్టి వదిలేసినా కూడా చాలా ఇది మాడిపోతుంది అనమాట. సో దగ్గరే ఉండి టర్న్ చేసుకుంటూ పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు అన్ని వైపులా పన్నీర్ పీసెస్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత పన్నీర్ పీసెస్ని తీసి పక్కన పెట్టుకోవాలి. సో అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో మనం రిమైనింగ్ ఏమైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవి కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ సో అవి పక్కన పెట్టుకున్నాం కదా, తర్వాత అదే ఆయిల్లో ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ 2 ఫ్రై అవుతూ ఉన్నప్పుడు దీనిలో మనం ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా వేసుకొని కొంచెం ఆనియన్స్ పింక్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత సో ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మంచిగా చల్లారిన తర్వాత దీన్ని మనం పేస్ట్ పట్టుకుంటాము. సో దీనికోసం మనం ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసి దీన్ని మంచిగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్లో. ఇది అలా కోర్స్గా గ్రైండ్ చేయొద్దు, ఇలా నేను చూపిస్తున్నట్లుగా చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచి, ఈ 3 వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో ఇందాక ఏదైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్ పేస్ట్, ఆనియన్, కొత్తిమీర, పుదీనా ఉంది కదా, ఆ పేస్ట్ కూడా వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ ఇలా కలుపుతూనే ఉండాలి. కాసేపు కలుపుతూ మనం ఫ్రై చేసుకుంటేనే ఇది అడుగు పట్టకుండా వస్తుంది. ఎందుకంటే ఆనియన్ ఆల్రెడీ మనం ఫ్రై చేసి ఉంచాం కదా, సో త్వరగా మాడిపోతుంది కాబట్టి కొంచెం లైట్గా ఇలా ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం మనం ఒక 1-2 మినిట్స్కి ఒకసారి తిప్పుతూనే ఉండాలి, లేదంటే ఇది మాడిపోతుంది. సో మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు దీన్ని ఫ్రై సో ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేంత వరకు మనం లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మనం లిడ్ ఓపెన్ చేసి చూసి దెన్ కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. మాడకుండా ఇలా 1-2 సార్లు కదుపుతూనే ఉండాలి. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఆయిల్ మనకి పైకి వచ్చినట్లు ఉంటుంది, బట్ అది కొంచెం మనం పచ్చి పుదీనా అలాగే కొత్తిమీర కూడా పచ్చి వేసాం కాబట్టి కొంచెం పచ్చి వాసన ఉంటుంది. సో అలా అందుకని చూసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది ఇది అయితే. సో ఇలా చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నట్లుగా మీరు ఫ్రై చేయండి.
కొంచెం టైం అంటే ఎక్కువ టైం ఏం కాదు, మరి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అని కాదు. ఏ కర్రీ అయినా 5 to 10 మినిట్స్లో ఎలా అయిపోతుంది, ఒక 15 మినిట్స్ అయిపోతుంది. దెన్ ఇలా కొంచెం అది ఫ్రై అయిన తర్వాత మీకు తెలుస్తుంది కన్సిస్టెన్సీ దగ్గర పడుతున్నట్లు. అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కర్డ్, సాల్ట్, కారం, గరం మసాలా వేసి పక్కన పెట్టాం కదా, ఆ పేస్ట్ కూడా దీనిలో కలిపి యాడ్ చేసి రెండింటిని కలిపి ఫ్రై చేయాలి ఇప్పుడు. సో మనం ఇప్పుడు కూడా కారం ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి కదుపుతూ. దెన్ ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి, ఎక్కువ టైమ్స్ ఏం అవసరం లేదు, మీకు కొంచెం అడుగు పట్టేసినట్లు అనిపిస్తుంది అన్నప్పుడు. దెన్ నెక్స్ట్ ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేయాలి. ఇందాక మనం కర్డ్లో కూడా యాడ్ చేసాం కదా, అది కూడా చూసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా. ఈ కర్రీకి మొత్తం నేను 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, అలాగే 2 స్పూన్స్ గరం మసాలా యూజ్ చేశాను. 1 కప్ కర్డ్ అంతే. సో అది మనం చూసుకొని మీకు క్వాంటిటీ కొంచెం ఎక్కువ కావాలి అని అంటే మీ టేస్ట్కి తగ్గట్లు ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం కొంచెం పెంచుకొని వేసుకోండి. దెన్ కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టి దీన్ని బాయిలింగ్ వచ్చేంత వరకు చూడాలి. చూసారా, ఇంకా లాస్ట్కి వచ్చేప్పటికి ఇలా కలర్, కారం అవన్నీ వేసాం కదా, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దెన్ మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఏదైతే ఉందో ఆ పన్నీర్ని కూడా దీనిలో కలిపేసి మంచిగా కాసేపు ఒక 1 మినిట్ ఉంచాలి. దెన్ దించే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే దెన్ పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది మీరు చపాతీతో కానీ, పుల్కాతో కానీ, నాన్స్తో కానీ దేనిలోకైనా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎలా చేశారు నందిని గారు.